రైతు భరోసా మళ్ళీ హులక్కేనా? యాసంగి సీజన్లోనూ అనుమానమే అంటున్న అధికారులు. అంతకుముందు వానాకాలం సీజన్లో సర్కారు ఎగనామం, ప్రస్తుతం సీజన్ మొదలై నెల దాటిన మార్గదర్శకాలపైన కొరవడిన స్పష్టత. ఒక్కో సీజన్కు ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ నెరవేరలేదు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి వార్త చదువుదాం. రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొన్నది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసిన ప్రభుత్వం వాయిదా ఎగనామం చేసింది, ఎగ్గొట్టింది. రైతులకు రైతు భరోసా ఇవ్వము అని చెప్పేసి ఎగ్గొట్టేసింది. వాయిదా వేయడము మళ్ళీ తర్వాత ఇస్తామని అదేం లేదు. వాయిదా అంటే సరే ఓ 4 రోజులు అయినాకైనా ఓ నెల అయినాకైనా మళ్ళీ ఇస్తారు అని అనుకుంటే దాన్ని వాయిదా అంటారు. రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయలే, రైతు భరోసాని మింగేసింది. ఒకసారి మింగేసింది ఒక సీజన్ని, వానాకాలం సీజన్ని. ప్రస్తుతం యాసంగి సీజన్లోనైనా ఇస్తుందా లేదా అన్నదానిపైన స్పష్టత ఏర్పడింది. వానాకాలం సీజన్లో అదిగో ఇస్తాం ఇదిగో చేస్తామంటూ ప్రభుత్వం కాలయాపన చేసిందని, యాసంగిలోనూ అలాగే చేసే అవకాశం ఉందని కొందరు వ్యవసాయ శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. సీజన్ మొదలై నెల రోజులు దాటిందని, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాలేదని, పైగా ఈసారి కూడా భరోసా సాయం ఉండకపోవచ్చనే సంకేతాలు తమకు వస్తున్నాయని చెబుతున్నారు. సో ఈసారి కూడా వానాకాలం సీజన్ని ఎగ్గొట్టిరు. వీళ్ళు అధికారంలోకి రాగానే మేము డిసెంబర్లో తీసుకుంటే మీకు 10,000 వస్తాయి ఎకరానికి, ఇప్పుడు తీసుకుంటే వస్తాయి, మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తాయి అని చెప్పారు. 15,000 వస్తాయి అని చెప్పారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 15,000 రాకపోగా ప్రజలందరూ అప్పుడు రైతులందరూ తిరగబడితే ఆందోళన చేస్తే, ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తే, అప్పుడు అవే కేసీఆర్ ఇచ్చినటువంటి ఎకరానికి 5,000 చొప్పున ఒక విడతకి 2 సార్లు 10,000 లెక్కన డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి దాన్ని ఏప్రిల్ మే దాకా లాక్కుంటూ వచ్చి ఎన్నికల ముందు కొన్ని ఇచ్చిరు. ఎన్నికల ముందే ఆ 5,000 ఎకరం కేసీఆర్ పైసలే మళ్ళీ ఇచ్చిరు. అప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు, ఈసారి ఇప్పుడు ఇచ్చిరు కదా ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు, ఈ ఎన్నికల ముందు ఇచ్చిరంటే వీళ్ళకి కేవలం ఓట్లు ఉన్నాయి కాబట్టినే ఇచ్చిర్రు. రేపటి ఈ ఓట్లు అయిపోయినాక నెక్స్ట్ వచ్చే సీజన్కి రైతు బంధు ఇయ్యరు, నా రైతు భరోసా ఇయ్యరు, ఏది ఇయ్యరు. ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, రైతాంగం మనమే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి తెలంగాణ సమాజానికి సమాజం ముందు పెట్టడం జరిగింది. కానీ సరే, అప్పుడటువంటి ఎమోషన్ కావచ్చు, లేకపోతే అప్పుడటువంటి జాతీయ ఎన్నికలు, అవి దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు, కేసీఆర్ కాదు కదా అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో రావడం కావచ్చు. ఈ విషయంలో ఇటు కాంగ్రెస్ బీజేపీలు రెండు మూకుమ్మడిగా ప్రచారాలు చేసుకున్నాయి. సో దాంతో లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలకే రొట్టెదుంచినట్టు, దీనికి 8 దానికి 8. మరి జనం ఓట్లు వేసిరా లేకపోతే వాళ్ళే ఈవీఎంలో మంచుకురా తెలియదు, కానీ 8 సీట్లు వీళ్ళకు 8 సీట్లు వాళ్ళకు వచ్చినాయి. అది అయిపోయినాక మనం ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నామో రైతాంగం తరపున, అవే అనుమానాలు నిజమైపోయినాయి. రైతు భరోసా పైసలు, వానాకాలం రైతు భరోసా పైసలు ఇయ్యలే, 15,000 ఇక లేవు, వచ్చే సీజన్ నుంచి చూసుకుందాం అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి సల్లగా సాగు కబురు చెప్పిండు. అయిపోయి రైతు భరోసా మింగేసిరు, అయిపోయింది. ₹1 రాలేదు రైతులకు. ఏదో రుణమాఫీ పేరు మీద ఏదో మమ్మ అనిపించిరు, 100లో 10 మందికో 5గురికో వేసేసి మమ్మ అనిపించిరు. ఇప్పుడు యాసంగి ఉంది. ఇప్పుడు అంటే నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో తుకాలు పోస్తారు యాసంగికి సంబంధించినటువంటి. ఇప్పుడు కరగట్లు దున్నుతూ ఉంటారు, మళ్ళీ దున్నుతూ ఉంటారు, సాగు చేసుకుంటూ ఉంటారు. తుకాలు పోసేటువంటి సమయంలోనే రైతు పెట్టుబడి సాయం అనేది వస్తే వాళ్ళ రైతులకు ఉపయోగపడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ జనవరి లోపల ఈ పైసలు ఇచ్చేటువంటి వాడు, డిసెంబర్ జనవరి లోపల ఈ పైసలు ఇస్తుండే. కానీ వీళ్ళు కూడా ఈసారి కూడా ఇచ్చేటువంటి అనుమానమే ఉంది. ఈసారి కూడా రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా? సరే 15,000 ఇవ్వకపోతే 10,000 ఇచ్చినా చాలు అన్నట్టుగా రైతులు ఆశతో ఉన్నారు. కానీ అది కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఆ పద్ధతులు అయితే ఏం కనపడతలేవు. ఎక్కడ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఏం కనపడతలేవు. సో కాబట్టి ఈసారి కూడా రైతు భరోసా పోయినట్టే. ఆల్రెడీ ఒక సీజన్ మింగేసిర్రు, ఇంకొక సీజన్ కూడా మింగేస్తారా? మరి మొత్తానికి రైతు భరోసానే అసలు ఆ స్కీమ్ని ఎత్తేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సీజన్ మొదలై 4 రోజులు అవుతుంది. ఏది యాసంగి సీజన్ ఇప్పుడే ఇక స్టార్ట్ చేస్తూ ఉన్నారు. యాసంగికి సంబంధించినటువంటి పంటలు వేసుకున్నటువంటి కార్యక్రమానికి భూమిని సాగు చేసేటువంటి పనులు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షాలు కొయ్యంగానే, కోతలు చేయంగానే ఈ కరగట్లు దున్నుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అవి స్టార్ట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ నెలగా వస్తుంది. ఇప్పటిదాకా దాని మీద
ఒక ఒక క్లారిటీ రావట్లేదు. రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా అనేది, ఏది యాసంగికి కూడా. దాని మీద ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాలేదని, పైగా ఈసారి కూడా రైతు భరోసా సాయం ఉండకపోవచ్చనే సంకేతాలు తమకు వస్తున్నాయని వారు చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తా ఉన్నారు? అధికారులే చెప్తా ఉన్నారు. ఇట్లా అధికారులే రైతు భరోసా ఈసారి కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి అధికారులే చెప్తా ఉన్నారు ఇంటర్నల్గా. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, రైతు భరోసా ఇవ్వాలి అంటే కొంత యాక్టివిటీ అర్థమైపోతుంది. అగో ఆ లెక్కలు రెడీ చేయండి, ఈ లెక్కలు రెడీ చేయండి, రైతుల లిస్టు కావాలి, ఫస్ట్ ఎకరం ఉన్న వాళ్ళకి ఎంత, ఎకరం లోపు ఉన్న వాళ్ళు ఎంత, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంత, ఇట్లా ఈ లెక్కలన్నీ అడుగుతూ ఉంటారు పై అధికారులు. కానీ కింది స్థాయి అధికారులను ఆ లెక్కలు ఏమి అడుగుతున్నట్టుగా, ఆ మూమెంట్ జరుగుతున్నట్టుగా కనపడతలేదు. అందుకనే ఈసారి వచ్చేది కూడా అనుమానమే అని చెప్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీనే పూర్తి చేయలేదని, ఇంకా చాలా మందికి మాఫీ నిధులు జమ చేయాల్సి ఉన్నందున అప్పటి వరకు రైతు భరోసా ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో నైరాశ్యం నెలకొన్నది. కథ ఇది కథ. రుణమాఫీ చేయలేదు ఇంకా పూర్తిగా. ఇలా ముఖ్యమంత్రి ఏమో సభల మీదకి వెళ్ళి నేను రుణమాఫీ చేసిన, రైతులకు ఇచ్చిన, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా 15 తారీఖు లోపల, ఆగస్టు 15 తారీఖు లోపల నేను రుణమాఫీ చేస్తాను దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, అబద్ధపు ఒట్టులు పెట్టి దేవుళ్ళని గుణం మోసం చేసినటువంటి గనుడు, మన ఘనకార్యుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాంటి మహానుభావుడు ఆయన. దేవుళ్ళని కూడా మోసం చేసిండు. యాదగిరిగుట్ట నరసింహస్వామిని, గద్వాల జోగులాంబని, ఎములాడ రాజన్నని, కొండగట్టు అంజన్నని, అందరు ఇట్లా తెలంగాణ భద్రాద్రి రామయ్యని, అన్ని దేవుళ్ళ మీద, కురుమూర్తి స్వామి మీద, పెద్దమ్మ గుడి, పెద్దమ్మ తల్లి మీద, రాష్ట్రంలో ఎంత దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నేను రుణమాఫీ చేస్తా ఆగస్టు 15 తారీఖు లోపల అని, ఆగస్టు 15 తారీఖు పోయినా కానీ ఇప్పటిదాకా ఇంకా రుణమాఫీ కాలే. పోయి కూడా ఆగస్టు వాయ, సెప్టెంబర్ వాయ, అక్టోబర్ వాయ, నవంబర్ కూడా, ఇవాళ 11 తారీఖు, ఇంకా 2 రోజులు పోతే 15 తారీఖు అయి ఇది కూడా 4 నెలలు అయిపోయి 5 నెలల్లో పడుతుంది. ఇప్పటిదాకా కూడా దిక్కు దివాణం లేదు, అవకాశం కూడా లేదు ఇంకా రుణమాఫీ చేసేటిది. రుణమాఫీ అందక, రైతు భరోసా రాక, సీజన్కు ముందే రైతు సహాయం చేయాలనేది రైతు భరోసా. గతంలో రైతు బంధు పథకం ఉద్దేశం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల వంటి వాటి కోసం పెట్టుబడిని అందుబాటులో అందించాలన్నది లక్ష్యం. 2018 నుంచి ప్రతి ఏడాది 2 సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం గత వానాకాలం సీజన్లో మాత్రం ఆగిపోయింది. రైతు బంధు పథకంలో మార్పులు చేర్పులు చేసి కొత్త మార్గదర్శకాలతో రైతు భరోసా తీసుకురావాలని కొత్త ప్రభుత్వం భావించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఈ ఏడాది జూలై 2న రైతు భరోసా పైన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు జూలైలో ఏర్పాటు చేశారు సబ్ కమిటీ. జూలై అయిపోయింది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, ఇప్పటికి 5 నెలలు అయిపోయింది. అది ఏర్పాటు చేసి కూడా 5 నెలలు కావస్తుంది. ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి కథ లేదు. జిల్లాల్లో అభిప్రాయ సేకరణ కూడా చేసింది ఆ సబ్ కమిటీ. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. జూలైలో సమావేశాలు జరిగినా రైతు భరోసా ఊసెత్తలేదు. సబ్ కమిటీ ఏర్పాటు చేసినాక సమావేశాలు జరిగినా కానీ అక్కడ రైతు భరోసా సంబంధించి చర్చ చేయలేదు. ఒకవేళ చర్చ చేసిననుకో, చర్చ అయిపోయింది కదా, ఎందుకు వేయలేదని ప్రతిపక్షాలు అడుగుతాయి, ఎందుకు వేయలేదని రైతులు అడుగుతారు, ఎందుకు వేయలేదని నీలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. రైతు భరోసా చర్చించినావు కదా, ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వద్దు, ఎంతవరకు ఇవ్వాలి, కట్ ఆఫ్ ఏంది, బలిసిన వాళ్ళకి ఇవ్వాలన్నా, బక్కోళ్ళకి ఇవ్వాలన్నా, అసలు భూమి లేని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి అనే దాని మీద చర్చ జరిగింది కదా అసెంబ్లీలో. ఇంకెందుకు ఆపుతున్నావు అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు, అటు ప్రజలు, ఇటు జర్నలిస్టులు అడుగుతారు. కాబట్టి దాన్ని అసలు ఆ చర్చనే తీసుకురాలేదు అప్పుడు సమావేశాలు జరిగినా కానీ. ఇప్పటి వరకు కూడా ఏమీ తేల్చలేదు. ఒకవైపు రుణమాఫీ అందరికీ సరిగ్గా జరగకపోగా, మరొక వైపు భరోసా సాయం కూడా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటేమో రుణమాఫీ చక్కగాలే, అటేమో భరోసా రాలే. అంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. రుణమాఫీ పేరు మీద కేసీఆర్ ఇచ్చే 10,000 ఎకరాన్ని లెక్కన అవన్నీ వస్తుంటే ఎంతో కొంత ఆసర అవుతుండే పేద రైతులకు. ఇప్పుడు రైతులకు ఎట్లా ఉంటుంది, మనకు అనిపించకపోవచ్చు, మనకు ఎందుకంటే 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి మన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మన రాజకీయ నాయకులకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. కానీ ఊళ్ళో ఉన్న రైతుకు ఎట్లా ఉంటుంది, ఆ సీజన్లో ఇప్పుడు ఆ ఎటకాలం అంటాం దాన్ని మనం, పెట్టుబడి పెట్టే సమయంలో ₹1 దొరకదు, బయటకు పోతే ₹7 కూడా దొరకదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. మిత్తిలు పెట్టి తేవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 10,000 దొరకడం గగనం అయిపోతుంది. అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి.
అటు రుణమాఫీ కాలే, పోను నువ్వు చేసినవా రుణమాఫీ అన్న దాని నుంచి రిలీఫ్ అయిదాము అంటే మెజారిటీ 90% 80% మంది రైతులకు రుణమాఫీ కాలే, ఇటు రైతు భరోసా రాలే, ఇటు పండించిన పంటకు నువ్వు కొనుగోలు చక్కగా చేస్తలేవు. 500 బోనస్ ఇస్తా అని చెప్పినా 500 బోనస్ కూడా బోగస్ అయిపోయింది. ఒక్క రైతు కూడా ఇప్పటిదాకా బోనస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, నువ్వు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితే లేదు. చివరికి రైతులు చూసి ప్రైవేటు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు అగ్గోకు సగ్గోకు, ఇక ఎంతో కొంత సచ్చినం సొమ్ము వచ్చినంత చాలన్నట్టుగా. ఈ విధంగా రైతాంగం అన్ని విధాలుగా మోసపోతూ ఉంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? దున్నపోతు మీద వాన పడ్డట్టు కనీసం మొద్దునిద్ర పోతా ఉంది. ఇంకా రైతాంగాన్ని మేమేదో ఉద్ధరించినామని చెప్పేసి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసుకుంటారు అక్కడ ఎన్నికలల్లో. మా కాంగ్రెస్ పార్టీ కోటేయిరి తెలంగాణ రాష్ట్రంలో మేము పీకి కట్టగడుతున్నాము, మహారాష్ట్రలో కూడా మేము అధికారంలోకి వచ్చి ఈడ కూడా మొత్తం కట్టగట్టి అన్ని ఒక దగ్గర వేస్తామని చెప్పి అక్కడ పోయి కూడా ప్రచారం చేసుకుంటారు. బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా. రైతులను నమ్మించి గొంతు కోసట కదా. ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అధికారంలోకి వచ్చాక 5,000 అందజేత. గత ఏడాది వానాకాలం సీజన్ వరకు మొత్తం రైతు బంధు కింద 72,815 కోట్లు అందజేశారు. అంటే అప్పటి వరకు ఏది కేసీఆర్ ఉన్నప్పటి నుంచి లాస్ట్ టైం సీజన్ వరకు 72,815 కోట్లు అందించారు రైతు బంధు కింద. ఈయననేమో 7,000 ఇస్తందుకు 7,000 కోట్లు కూడా జమ చేస్తేందుకు చేతనైతలేదు మన రేవంత్ రెడ్డి గారికి. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సీజన్కు ఎకరానికి 5,000 నుంచి 7,500 చేస్తామని పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. 2 సీజన్లు కలిపి 15,000 ఇస్తామని చెప్పింది, పేర్కొన్నది. అయితే అధికారంలోకి వచ్చాక యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే 5,000 అందజేసింది. వానాకాలం సీజన్ నుంచి 7,500 ఇస్తామని అప్పుడు చెప్పింది. ఎప్పుడు కేసీఆర్ దిగిపోయినాక వెంటనే ఈయన అధికారంలోకి వచ్చినాక నువ్వు గెలవంగానే 7,500 ఇస్తాంటివి కదా సారు అంటే మేము ఇంకా లెక్కలు ఏం చూసుకోలే, పత్రాలు ఏం చూసుకోలే, గతంలో పాత వాళ్ళు ఇచ్చినట్టుగానే కేసీఆర్ ఇచ్చినట్టే మేము 5,000 ఇస్తాం ఈ ఒక్కసారికి, వచ్చేసారికి 7,500 ఇస్తాం ఎకరానికి అని చెప్పారు. ఆ సారికి కేసీఆర్ వెచ్చిపోయిన పైసలు ఉన్నాయి కాబట్టి పోయినసారి అది కూడా విడతల వారీగా ఎట్లా ఇచ్చినట్టు మరి దారుణంగా ₹1, ₹2, ₹10, ₹20 ఇచ్చిన ఇట్లా. ఇక చివరికి రైతులంతా తిరగవాడి ప్రజలంతా ఆందోళన స్టార్ట్ అయ్యి వ్యతిరేకత స్టార్ట్ అయ్యే వరకే అప్పుడు మెల్లగా అందరు కేసీఆర్ విడతల వారీగా ఒక 4 నెలలు దాన్ని ఒక ప్రాసెస్ చేసి ఎన్నికల ముందు వేసిరు. ఎన్నికల ముందు పైసలు వేసిరు, రైతు బంధు పైసలు వేసిరు. అప్పుడు వేసుకుంటే ఏం చెప్పిర్రు? ఈసారి ఒక్కసారికి మీరు పాత పైసలు తీసుకోండి, వచ్చే సీజన్ నుంచి మేము 15,000 లెక్కన 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తాము, మేమేం మాట తప్పము అని చెప్పేసి అప్పుడు రైతుల దగ్గర నమ్మబలికిరు. అది అయిపోయినాక ఏమైంది? ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, ఇంకో పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి ఏం రాలేదు. ఇక అయిపోయాయి, ఓట్లు వేసి గెలిచినాం, గద్దెనెక్కి కూర్చుంటివి. ఎంపీ ఎలక్షన్లు కూడా అయిపోయాయి. ఇంకా ఇప్పుడు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వేస్తే అడిగేటోడేవాడు, వేయకపోతే అడిగేటోడేవాడు. అప్పుడంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కసారికి మీరు తీసుకోండి, వచ్చేసారికి నేను అది చేస్తా అని చెప్పిండు. కానీ ఈసారికి ఇంకా అవసరం లేదు కదా, అందుకనే ఆ వానాకాలం సీజన్లో రావాల్సినటువంటి 7,500 రూపాయలు ఎకరానికి రావాల్సినవి మొత్తానికి ఎగ్గొచ్చిండు. ఆ ఒక్కసారికి ఎగ్గొచ్చిండేమో, మరి యాసంగికని వస్తాయేమో అనుకున్నాం మనం చాలా మంది. ఈ యాసంగి కూడా అవి ఇయ్యడంట. అంటే 2 సార్లు మనకు. ఒకసారి గుర్తుపెట్టుకోండి రైతాంగమా, ఒకసారి మీకు ఎంత నష్టం జరుగుతుందో చూడండి ఒకసారి. యావరేజ్గా ఒక రైతుకు 3 నుంచి 5 ఎకరాలు ఉందనుకుందాం వాళ్ళ కుటుంబం మొత్తం పేర్ల మీద 3 నుంచి 5 ఎకరాలు ఉందనుకున్నాం. 5 ఎకరాలకు లెక్కేసుకుందాం. 5 ఎకరాలకు లెక్కేసుకుంటే ఒక్కొక్కసారి 5 ఎకరాలకు ఒక్కసారికి 7,500 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి. ఒక్కసారికి ఎంత వస్తుంది అయ్యా? ఒకసారికి ఎంత వస్తుంది? 5 ఎకరాలు ఇంటూ 7,500 ఎంత అవుతుంది? 37,500 రూపాయలు. ఇది ఒక్క సీజన్ 500 రూపాయలు. ఇది వానాకాలం ఇది వానాకాలము. మళ్ళా ఇంకొక ఇప్పుడు యాసంగి 7,500 ఇంటూ 5 ఎకరాలు మళ్ళొక 37,500 రూపాయలు. ఇది యాసంగి, అది వానాకాలం. ఈ 2 సీజన్లు కలుపుకుంటే మనకు ఎంతైతే 2 ఎగ్గొట్టినామంటే ఇప్పుడు 37,000 74,000 75,000 రూపాయలు మనకు బొక్క. ఒక్కొక్క రైతుకు 74,000 రూపాయలు బొక్క పడ్డట్టు. ఆ రైతుకు నాకు తెలిసి గదే ₹1,00,000 ఏమో ఉంటుంది రుణమాఫీ. ఇక్కడ రైతు భరోసా పేరు మీద మనకు రావాల్సినటువంటి 74,000 రూపాయలు మనకి ఇయ్యకుండా
అదేదో 50,000 లక్ష రూపాయలు అప్పు ఉంటుంది కదా, ఆ అప్పును మాఫీ చేస్తామని చెప్తా ఉంటాడు. బేసిక్గా అయితే వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఈ అప్పు మాఫీ కావాలి, ఇక 75,000 రూపాయలు మనకు రావాలి ఏడాదికి, ఏది 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు. సో కాబట్టి ఇక్కడ 75,000 రూపాయలు మనకు ఎకరామం పెట్టేసిండు, ఎగ్గొట్టేసిండు, రైతులకు రావాల్సినటువంటి పైసలను ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఏమైంది, రైతులు ఈ 75,000 రూపాయలు అప్పుకు తెస్తారు. అప్పుకి ఎంత ఊర్లలో ఈ 70,000 రూపాయలు 50,000 రూపాయలు అప్పు తెస్తే ఎంతో తెలుసా, మిత్తి 3 రూపాయల మిత్తి ఉంటుంది. ఓ ₹1,00,000 పైన తీసుకుంటే 2 రూపాయల మిత్తి ఇస్తారు. ఇట్లా 70,000 50,000 తీసుకుంటే 3 రూపాయల మిత్తి తీసుకుంటారు. అంటే తక్కువ పైసలు కదా, మిత్తి ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఎక్కువ పైసలు ఎక్కువ తీసుకుంటా ఉంటే జర మిత్తి తక్కువ అవుతూ ఉంటుంది. ఇక ఎన్ని లక్షలు తీసుకున్నా ఇవాళ రేపు 2 రూపాయలకు తక్కువ ఎవడిస్తలేడు. కానీ ఇక ఇట్లా 3 రూపాయల మిత్తి కింద తీసుకొని ఏడాదికి దాంట్లోకి మిత్తిలు కట్టలేక దీంట్లోకి మిత్తిలు అయిపోతాయి. ఆ పండిన పంటకు కొనే దిక్కుండదు. ఇక్కడ అప్పులపాలు, మళ్ళీ రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ రోడ్ల మీద పడి ఆగం కావాలి. ఇది కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి తరిక. ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం ఫైట్ చేయదు. ఇక్కడ పత్తి ఉంది. ఇప్పుడు పత్తి మన దగ్గర 6,000 నుంచి 7,000 కొంటున్నారంట, 7,000కి క్వింటా కొంటున్నారంట. మరి అదే గుజరాత్కు పోతే 8,000కి పైనే కానీ ₹1 తక్కువ లేదు గుజరాత్లో పత్తి. ఎందుకో మరి మోడీ ప్రధానమంత్రి రాష్ట్రంలోనే 8,000 పెట్టుకుంటారు, తెలంగాణకు వచ్చేసరికి 5,000 6,000, మళ్ళీ అది కూడా తేమ తక్కువ ఉండాలి, ఒట్టి ఉండాలి, గింజ పచ్చి ఉండొద్దు, ఇట్లాంటివన్నీ లిటికేషన్లు పెడతా ఉన్నారు. మంచు కురిసి ఏదైతే మంచు ఉంటుందో, మనము ఇప్పుడు ఈ చలికాలం కదా, ఈ చలికాలంలో మంచు కురుస్తుంటుంది తెల్లవారుజామున బాగా. మనం షేర్ మీద ఉంటే మంచు కురుస్తుంది. పొద్దుగాల ఎవరైనా సరే పొద్దుగాల ఈ పత్తి ఏరేటోళ్ళు కొంత పొద్దుగాలనే పోయి టకటక ఏరుకునే కార్యక్రమం చేస్తారు. అట్లా ఏరితే దానికి కూడా తేమ చూపిస్తుకుంటా ఇటు తగ్గించేటువంటి ప్రయత్నం. ఇంకొక దగ్గర అయితే 5,000 ఇస్తున్నారట క్వింటాకి. మరి దుర్మార్గం కాకపోతే ఇప్పుడు 6,000 7,000 ఇస్తున్నారు ఇక్కడ. కానీ ఈ దేశంలో మద్దతు ధర అన్నిటికీ ఒక తిరగనే ఉంటుంది. మన ఇక్కడ గుజరాత్ పోతేనేమో 8,000 క్వింటా పత్తి, ఈడనేమో 6,000 7,000. మరి ఎందుకో మాట్లాడతలేడు మరి రేవంత్ రెడ్డి. మోడీ దోస్తే కదా ఈయనకు, మోదీ అదాని అందరు దోస్తులే కదా. అరే మా రైతులను ఆదుకోవాలి, మరి గిట్లంది చేస్తున్నాం అని చెప్పేసి ఇటు రైతు భరోసా అయ్యాడు, 75,000 ఎగ్గొడతాడు, ఇటు మనకు ఇటు రుణమాఫీ చక్కగా ఇయ్యాడు, ఇటు పత్తికి చక్కగా ఇయ్యాడు, 500 రూపాయల బోనస్ ఇయ్యాడు. మరి నువ్వేం చేసినట్టు? ఇవన్నీ ఏవి ఇవ్వకపోగా పండించిన పంట కూడా చక్కగా కొనకపోతే చివరికి తీసుకుపోయి మళ్ళీ మిల్లర్ల పాలు చేసి ఈడ ఉన్న మార్కెట్ మన ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఆడ 500 600 రూపాయలు తక్కువకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక రైతాంగం వల్ల వీళ్ళు పొద్దుగాలు లేచి చెప్తా ఉంటారు, అక్కడ పోయి ఇంకా ప్రచారం చేసుకోవడు. రైతులను నట్టేట నిండా ముంచుతుంది ప్రభుత్వం. నిజంగా చెప్తున్నా కదా, రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా మనుగడ సాధించలేదు. మోడీకి కూడా రైతుల దెబ్బ ఏందో తెలుసు. మోడీకి కూడా పోయినసారి 303 సీట్లు వస్తే రైతులను పూచిక పుల్ల లెక్క తీసిండు ఆయన. 1000 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు ఆందోళన చేస్తుంటే, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఆందోళన చేస్తుంటే, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే కొంతమందిని వాళ్ళు చలికి వానకు ఎండకు అక్కడనే ఆందోళన రోడ్ల మీద చేస్తూ ఉంటే చచ్చిపోతే 1000 మందిని పొట్టన పెట్టుకున్నాడు మన మోడీ గారు. దాని ఎఫెక్టు మన ఎన్నికల్లో పడ్డది. మ్యాజిక్ ఫిగర్ కూడా రాలే, చివరికి మ్యాజిక్ ఫిగర్ కూడా రాలే ఆ బీజేపీ పార్టీకి. చివరికి ఇప్పుడు ఆ దోస్తులతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పైన. సో రేపు రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లనే అవుతుంది. ఇప్పుడు ఊర్లో ఆల్రెడీ సర్వేలు చేస్తూ ఉన్నారు కదా, ఆ సర్వేలలో పోయి మీరు అడుగురు జనాల కాడికి పోతే తెలుస్తుంది. వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని జనాలు పొట్టు తిడుతూ ఉన్నారు. దేనికి తిడుతూ ఉన్నారు? ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు వాళ్ళ ఉద్యోగులు కదా, వాళ్ళు ఏం చేస్తారని. మరి ప్రభుత్వం పంపిస్తుంది. ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళే ప్రజలకు రేవంత్ రెడ్డి అయితే వచ్చి అడిగాడు కదా, వాళ్ళని పంపిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఏం అడగాలనుకుంటున్నారో ప్రజలు వీళ్ళని అది అడుగుతా ఉన్నారు. ఎందుకు ఇది, దేనికోసం ఇది, నీ ఇంట్లో పిల్లి ఉందా, కుక్క ఉందా, నక్క ఉందా, నీకు ఆస్తులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, బ్యాంక్ ఉందా, ఆధార్ కార్డు నెంబర్లు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? మా తీసుకపోయి ఏం చేస్తావు? వచ్చే పింఛన్ కట్ చేస్తావా? ఇప్పుడు ఆధార్ కార్డులు, భూముల వివరాలు, పాస్బుక్ వివరాలు అన్ని తీసుకపోయి వచ్చే పింఛన్ కట్ చేస్తావా? లేకపోతే వచ్చే సంక్షేమ పథకాలు కట్ చేస్తావా? వీళ్ళకి ఏం అవసరం లేదు, మస్తు భూమి ఉంది, మస్తు ఆస్తులు పాస్తులు ఉన్నాయి, ఇల్లు బందోబస్తుంది, ఈమెకి పింఛన్ ఇవ్వకపోయినా నడుస్తుంది, ఈమెకు రైతు భరోసా ఇవ్వకపోయినా నడుస్తుంది, వీళ్ళకు 500 రూపాయల బోనస్ ఇవ్వకపోయినా నడుస్తుంది, కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోయినా నడుస్తుంది, మస్తు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి లెక్కలు చేసుకోవడం కోసం. దేనికోసం చేస్తా ఉన్నావు నువ్వు? ఇది కులగణన అని చెప్పేసి ఒక దుకాణం పెట్టి కులగణన చేయాలి అంటే మీ ఇంటి పేరు ఏందమ్మా, మీది ఏం కులం అమ్మా, ఆ కులంలో మీరేంది, బీసీ అనుకో, బీసీలలో యాదవా, ముదిరాజా, లేకపోతే గౌడ్సా, ఏంటిది మీరు అని చెప్పేసి అడగాలి. అవి అడగకుండా, అవి చేయకుండా మొత్తం మీ ఇంట్లో ఆస్తులన్నీ ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి,
ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైకులు ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి, గేదెలు ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని పాలిస్తాయి, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని గుడ్లు పెడతాయి, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ దేనికోసం చేస్తూ ఉన్నారు ఇదంతా? దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన పేరుతోటి ఒక కథ నడుస్తూ ఉంది. మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ క్యాస్టు, మీ మతము, ఆ సబ్ క్యాస్టు, అది మాత్రమే చెప్పండి. ఇంకా ఏ ఆర్థిక పరమైనటువంటి వివరాలు మీరు వెల్లడించవద్దు. ఆధార్ కార్డు నెంబర్లు కూడా చెప్పాల్సినటువంటి అవసరం, అది మన ప్రైవసీ. నీ ఆధార్ కార్డు తీసుకుపోయి వాడు ఏం చేస్తాడో తెలియదు, ఎవరికి అమ్ముతాడో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు. ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఇవన్నీ తీసుకుపోయి మన బ్యాంకులో మన పాస్బుక్లు ఉంటాయి కదా, మనవి భూముల పాస్ పుస్తకాలు, ఆ పాస్ పుస్తకాల నెంబర్ కూడా అడుగుతున్నారు వీళ్ళు. ఆ నెంబర్ తీసుకుపోయి ఏం చేస్తావు నువ్వు? ఇంక ఇంత భూమి ఉంది, ఇంకెందుకు ఇంక ఇన్ని పథకాలు అని చెప్పేసి అన్ని బంద్ పెడతావా? అన్నీ ఆగం చేస్తుంది ఈ ప్రయత్నం దేనికి? సో కాబట్టి దీని మీద ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.